ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్, బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్. అది బర్న్ అవుతే ఎగ్స్ పగలు కొడితే ఎలాంటి స్మెల్ వస్తుంది, అలాంటి రాటన్ స్మెల్తో బ్లూ కలర్గా బర్న్ అయిపోయి ఆ ప్రాంతం అంతటిని, ఏ చోటైతే బైబిల్ సేస్ ఇట్స్ ద మోస్ట్ అబండెంట్. ఒకప్పుడు సోడమ్ అండ్ గొమొర్రా వాజ్ అబండెంట్ ప్లేస్. జస్ట్ 70 years ago, Secunderabad was the most abundant place in India. Gold and diamonds ఈ ప్రాంతము నుంచి వెళ్ళేవి. Gold and diamonds and most expensive fabrics ఇక్కడ నుంచి ప్రపంచమంతటికి ట్రేడ్ అయ్యేవి. Just 70 years ago. And today our state, ఆ తెలంగాణ స్టేట్ అప్పుల్లో ఉంది. లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం. అబండెన్స్ పోయింది. Abundance has gone and is coming towards the judgment. People similarities, Sodom and Gomorrah time lo unna similarities to బ్రతుకుతున్నాము. యవన కాలంలో దైవ సేవకులను జడ్జ్ చేయటము, దైవ సేవకుల పైన వీడియోలు క్రియేట్ చేయటము, మీమ్స్, ఓ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం. There is no ministry called condemnation. ఇది మా సేవ అండి, ఇతరులను కరెక్ట్ చేయడానికి వీడియోలు చేసే సేవ మా అంటే there is no ministry like that. Bible says there's only 5 callings: apostolic, teaching, pastoral, evangelical and prophetic. ఈ 5 పిలుపులు తప్ప ఇంకే పిలుపులో నువ్వు ఉన్నది దేవుని చిత్తానుసారమైన పిలుపు కాదు. People have taken their own interest. వాళ్ళ సొంత ఇంట్రెస్ట్గా వాళ్ళు తీసుకొని సోడమ్ అండ్ గొమొర్రా అని దేవుడు నాశనం చేసినప్పుడు ఆ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ సల్ఫర్ ఎంత ఘోరంగా దేవుడు నాశన పరిచాడంటే ఆ స్థలం ఇప్పుడు డెడ్ సీగా మార్చబడింది. విచ్ మీన్స్ అక్కడ ఒక్క జీవ జంతువు కానీ ఒక్క మనిషి కానీ బ్రతకటానికి వీల్లేదు. ఇప్పుడు మనం డెడ్ సీ ప్రాంతానికి వెళ్తే సోడమ్ అండ్ గొమొర్రా ఏ విధంగా నాశనపరచబడిందో 6000 సంవత్సరాల క్రితము ఆ సల్ఫర్ ఇప్పుడు కూడా తవ్వితే వస్తుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి చోట లాట్ వైఫ్ ఏ విధంగా అయితే సాల్ట్ స్టోన్ అయిపోయిందో ఆ స్టోన్ కూడా ఇప్పుడు అలాగే ప్రదర్శనతో ఉంది. ఒక్క మానవుడు కూడా అక్కడ బ్రతకలేడు. దే కాంట్ బ్రీత్ చేస్తే సాల్ట్, బ్రీత్ చేస్తే ఎక్కువ ఉప్పు. అందుకే డెడ్ సీలో ఒక్క జీవ జంతువు కూడా ఉండదు. నువ్వు కాలు పెడితే నువ్వు తేల్తావు, ఎందుకంటే అందులో జీవం ఉండి నిన్ను లోపలికి లాగుకోదు. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ డెడ్ సీ. దేవుడు కోపాన్ని ఒక్కసారి ప్రదర్శిస్తే ఇన్ ద కమింగ్ డేస్ జరగబోతుంది ఇస్ ద సెకండ్ కమింగ్ లో the great tribulation రాబోతుంది. when the Lord is speaking to you today, యోనాను ఏ విధంగా అయితే నినవేకి పంపించి వెళ్ళి ప్రకటించు, బిడ్డలను రక్షించు అన్నాడు, అదే విధంగా ఈ రోజు మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు. టు టెల్ యూ ద టైమ్ ఇస్ వెరీ క్లోజ్. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. ఎన్నో తరాలు లేవండి, ఒక తరం 2 తరాలు చూస్తారేమో మాక్సిమం, అంతే. సజీవులుగా మనం దేవుడు రాకడిని చూడబోతున్నాము. హల్లెలూయా. very soon we're going to see the coming of the Lord. Very soon we're going to see the coming of the Lord. సో ఎందుకు నేను యెరూషలేం గురించిను డెడ్ సీ గురించి చెప్పానంటే, డెడ్ సీ ఎందుకు డెడ్గా ఉందంటే యోర్దాను నది, అందరూ యోర్దాను నది అని చెప్పండి. యోర్దాను నది ఒక నది ఆ డెడ్ సీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యోర్దాను నది చాలా ప్రాముఖ్యమైన నది బైబిల్లో. అది ఒకే ఒక నది డెడ్ సీలో ప్రవహిస్తుంది, ఇంకే నదులు కూడా ప్రవహించవు. యోర్దాను నది ప్రవహించిన ఆ జలాన్ని ఈ డెడ్ సీ బయటకు వదలట్లా, ఎందుకంటే అది చచ్చిపోయింది. నదికి అర్థము జీవము, దాంట్లో జీవం లేదు, బయటికి వదలట్లా. అందులో అలాగే పెట్టుకొని ఉండి ఆ వాటర్ ఇవాపరేట్ అయిపోయి ఎక్కువ సాల్ట్ కంటెంట్ గా మారి అందులో ఏ జీవ జలము కూడా బ్రతకటానికి అవకాశం లేకుండా ఉంది. దట్ ఈస్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు డెడ్ సీ చచ్చిపోయిందంటే ఆ వాటర్ అవుట్లెట్ ఎక్కడ లేకుండా డెడ్ సీ ఇలాగే క్యాప్చర్ చేసింది అన్నమాట. టుడే ఐ వాంట్ టు టాక్ టు యూ. చాలా మంది ప్రవచనాత్మకంగా వాట్ ఐమ్ సీయింగ్ ఇన్ మై స్పిరిట్ ఇస్ డెడ్ సీ లాగా ఉన్నాము మనం అందరము. బ్లెస్సింగ్ వస్తుంది, పంచట్ల అలాగే పెట్టుకుంటున్నాము. ప్రవచనము వినాలి, అందులో నడవద్దు, అలాగే ప్రవచనాలు వింటూ ఉండాలా. ఎవ్రీ మీటింగ్కి వెళ్ళి ఈ అక్క ఏం చెప్తుంది, ఈ అన్న ఏం చెప్తాడు, ఈ పాస్టర్ ఏం చెప్తాడు, ఈయనేం చెప్తాడు వినాలా. ఏం చేయరు, మళ్ళీ ఇంకొక ప్రవచనం రాసుకుంటారు, అంతే. సువార్త కావాలి, వింటారు, కూర్చుంటారు, ఏం చేయరు. పక్కన వాళ్ళకి చెప్పరు, ఇటువైపు వాళ్ళకి చెప్పరు, అలా లోపల పెట్టుకొని ఒక రోజు మర్చిపోతారు. అన్కాన్షియస్ మెమరీలోకి వెళ్ళిపోయి మర్చిపోతారు. దేవుడు దీవెన ఉద్యోగం కావాలి, బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పరు. దేవుడు నాకు అసాధ్యమైన సామర్థ్యం ఇచ్చి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని చెప్పరు.
అమ్మో చెప్తే డిష్ తగులుతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. బాబోయ్ నాకు లేక వచ్చిందిరా బాబు, ఈ ఉద్యోగం నుంచి నేను చెప్తే నాకు వెళ్ళిపోతుందిరా బాబు. చక్కటి కార్ ఇస్తాడు, అమ్మో నా కార్ ఎవరిని ఎక్కించుకోకూడదు, నా కార్ ఎవరికి ఇవ్వరు, ఎవరిని సంఘానికి తీసుకొని రారు, ఆ కార్ని దేవుడి కోసం ఉపయోగించరు. యు ఆర్ సెల్ఫిష్. డెడ్ సీ ఈరోజు చావభరితమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఎందుకంటే అది ఎక్కడ దేనికి అవుట్లెట్ ఇవ్వట్లేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్? నీకున్న బాధ్యత దేవుడు ఏది ఇచ్చాడు ఈరోజు? ఈ ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్లో నీ కడుపులో నుంచి జీవ జలాల్ని బయటకు తీసుకొని రమ్మని దేవుడు చెప్తున్నాడు. నేను ప్రవచించచ్చు, ఐ కెన్ జస్ట్ సే ఈ రోజు నుంచి మీ కడుపులో నుంచి జీవ జలములు బయటికి రాబోతున్నాయి. చెప్పండి, గట్టి చెప్పండి. ఆమేన్ వరకు ఓకే. ఎలా బయటికి తీయాలో తెలీదు, కడుపులో ఉంటుంది జలము. దేవుడు బయటికి తీయండి రా బయటికి తీయండి అంటారు. ఎలా తీయాలో తెలీదు. స్టోర్ చేసుకుంటారు బ్లెస్సింగ్, సాక్ష్యాలు స్టోర్ చేసుకుంటారు. బయటికి రావాలంటే భయం, చెప్తే ఏమవుతుందో అని భయం, కార్లో ఎక్కిస్తే కార్కి ఏమైపోతావు అని భయం, శాలరీ ఎవరికి ఇస్తే శాలరీ ఏమైపోతుందో భయం, దేవుడికి ఇస్తే మళ్ళీ తిరిగి రాదన్న భయం. యు ఆర్ లివింగ్ ఒక డెడ్ సీ. మీరు పొందుకుంటున్నారు. యోర్దాన్ అంటే ఏంటండి? జీవనది అని చెప్పండి అందరూ. జీవనది. యోర్దాను నది ఎందుకు డెడ్ సీలో ప్రవహిస్తుంది? యోర్దాను నదిలోనే ఎందుకు యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నారు? యోర్దాను నదిలోనే ఎందుకు నామాను స్వస్థపరచబడ్డారు? యోర్దాను నదిలోనే ఎందుకు బలిపీఠము దేవుడిది తీసుకెళ్తున్నప్పుడు కార్యాలు జరిగాయి? ఎందుకు? యోర్దాను నదియే దేవుడు వాడుకుంటున్నాడు డెడ్ సీలో. ఆ యోర్దాను నది టుడే ఈస్ ద జీసస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆ యోర్దాను నది ఈ రోజు ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్ లో నీ పైన కుమ్మరింపబడుతున్నప్పుడు, నీ జీవితంలో ప్రవహిస్తున్నప్పుడు బయటికి వెళ్ళి మౌనంగా ఉండటానికి కాదు, ఇదే సువార్త వెళ్ళి బయటికి చెప్పాలి, ఇదే సాక్ష్యాలు దేవుడి దగ్గర బయట పంచుకోవాలి, ఇదే గొప్ప కార్యాలు. వాట్ ఎవర్ ద లార్డ్ ఇస్ గివింగ్ యూ. పిలుపుందా, పిలుపులో నడవండి. పెద్దగా మైక్ పట్టుకొని స్టేజ్ పైన ఉండాల్సిన పని లేదు. నీ పక్కన కొలీగ్స్ కి చెప్పావా? చుట్టుపక్కల వాళ్ళకి చెప్పావా? నీ ఇంట్లో గలీలో ఉన్న వారికి నీ సాక్ష్యం తెలుసా? మీ కుటుంబానికే తెలుసా అసలు దేవుని జీవితంలో ఏం చేస్తున్నాడో, ఎలా అసాధ్యమైన కార్యం చేశాడో, ఎలా అప్పును కొట్టివేస్తున్నాడో, ఎలా నూతనమైన మర్మాన్ని నీ హృదయంలో ఉంచాడో నీ కుటుంబానికైనా తెలుసా? హౌ ఆర్ యు లెటింగ్ అవుట్ దట్ రివర్? ఆ రివర్ ని ఎలా బయటికి తీసుకొస్తున్నారు? జీవ జలము బయటికి రావాలంటే నీకున్న గిఫ్ట్ నువ్వు వాడితేనే అది రెన్యూ అయ్యి ఫ్రెష్గా దేవుడు పరిశుద్ధాత్మని కనపరుచుకుంటాడు. స్టాగ్నెంట్, చాలా మంది రిజర్వాయర్స్ అయిపోయారు. ఇప్పుడు రిజర్వాయర్స్ అంటే ఏంటి? నీళ్ళలా ఉంటాయి, స్టాగ్నెంట్గా కంపు కొట్టేస్తుంది. కంపు కొట్టే జీవితము, కంపు కొట్టే సాక్ష్యాలు, అలాగే ఉన్న లైఫ్ అలాగే ఉంది. నథింగ్ హెస్ చేంజ్డ్. దట్ మీన్స్ యువర్ అ రిజర్వాయర్. అంత్యకాలపు ప్రవచనం ఏంటో తెలుసా? యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద డేస్ టు కమ్. ఏ డెడ్ సీ అయితే డెడ్ సీగా ఇప్పుడు మనం చూస్తున్నామో, ప్రపంచం అంతా అదొక రిక్రియేషన్ సెంటర్ లాగా వెళ్ళి దాన్ని విజిట్ చేస్తున్నారో, అదే డెడ్ సీలో నుంచి అదే యోర్దాను నది ప్రవహించుచుండగా ఇప్పుడు యెరూషలేములో ఒక్క నది కూడా లేదు. ఇన్ ద కమింగ్ ఇయర్స్ యేసు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత, ద మిలీనియల్ ఇయర్ అంటే 1000 ఏళ్ల పరిపాలన సమయంలో యెరూషలేము స్థలంలో ఒక పెద్ద నది ఆయన సన్నిధి నుంచి ప్రవహించి ఆ డెడ్ సీని జీవ జలములుగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. That means whoever depends on God, ఆయన సన్నిధిని పైన ఎవరెవరైతే ఆధారపడతారో, ఆయన సన్నిధి నుంచి ఆయన ప్రసన్నతని ఎవరెవరైతే పొందుకుంటారో వారు డెడ్ సీ లాగా కాదు, లైఫ్ ఫుల్ సీగా ఉంటారు.